మీరు బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వడలు చేయబోతున్నాను. మినపప్పు వడలు చేయబోతున్నాను. సాయి గుండ్లు అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. అర కేజీ తీసుకున్నాను. రాత్రి నానబోసాను. పడుకునే ముందు నానబోసుకొని ఒక అర కేజీ కడిగి నానబోసుకొని మళ్ళీ పొద్దున్నే కడుక్కోవాలి. శుభ్రంగా ఇట్లా క్లీన్గా నేను కడుక్కున్నాను. ఇలా కడుక్కొని మిక్సీకి వేసుకోవాలి. ఇది ఇందాక వడపిండి వేసుకున్నాం కదా, 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా ఉంటే చక్కగా బాగా వస్తుంది. వడ చేసుకోవచ్చు, గారెలా చేసుకోవచ్చు. నేను 2 విధాలు చేసి చూపిస్తుంది ఎట్లని. కొంచెం తగినంత సాల్ట్, నేనైతే సాల్ట్ కొంచెం తినే సోడా కొంచెం, తినే సోడా కొంచెం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా చేసుకొని మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని ఇలా చేత్తో వచ్చిన వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు. అలా వేసుకోవాలి. అలా వేసుకోవాలి. అట్లా వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్లి కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలతో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. చాలా బాగా ఆదరించండి ఫ్రెండ్స్. కొత్త కదా, కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక ఇవి బాగా కొంచెం కలర్ వచ్చేటట్టు ఉడకనివ్వాలి. ఇట్లాగా వడలు చూడండి ఎర్రగా చక్కగా వేగాయి, బాగా వేగాయి. ఇలా వేగాయి. ఇలా తీసేసుకొని మళ్ళీ ఒక వాయ వేసుకుందాం మనం. ఒక వాయ కూడా సేమ్ అలాగే. ఇలా వడలు రెడీ అయ్యాక నేను పెరుగు కూడా రెడీ చేసుకున్నా. పెరుగు వడలు కూడా రెడీ చేసుకున్నా. దీంట్లో పెరుగు, క్యారెట్ తులుము కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. ఇవి పెరుగు వడలు ఇలా వేసేయటం చక్కగా. ఇవి ఒక అరగంట సేపు బాగా నానాలి. నానితే చాలా చక్కగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎలా ఉన్నాయో కలర్గా బాగున్నాయి. బాయ్ ఫ్రెండ్స్.